వెల్కమ్ టు వెంకటస్వామి క్రియేషన్స్. మనం ఈ వీడియోలో పుష్ప 2 గెటప్ పుష్ప 2లో అల్లు అర్జున్ గారు ఎలాగైతే గెటప్ వేశారో సేమ్ అలాగే దీంట్లో కూడా మొహరం పండుగ కోసమని దీంట్లో కూడా పుష్ప 2 గెటప్ వేయించడం జరిగింది. మేకప్ చేశాను. దీనిలో కొద్దిగా నేను బిజీ ఉండడం వల్ల కృష్ణ చైతన్య అనే అతను కూడా మంచి మేకప్ వేస్తాడు. ఆయన కూడా ఎలా వేశాడు అనే దాని గురించి ఈ వీడియో చేయడం జరిగింది. ముఖ్య ఉద్దేశం పుష్ప 2 మేకప్ ఎలా వేశామనే దాని గురించి ఈ వీడియో చేస్తున్నాను. ఈ వీడియోలోకి వెళ్ళే ముందు లైక్ చేయకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనున్న బెల్ సింబల్ నొక్కండి, ఆల్ అనే ఆప్షన్ నొక్కండి. నేను చేసే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ ద్వారానైతే అందుతుంది. చలో మనం ఈ వీడియోలోకి వెళ్దాం. ఓ కళాకారుడి గజ్జెలు చూడండి. ఎవరు? నిమ్మకాయలు మాలలాగా కూర్చుతున్నాడు సుమన్. పుష్ప 2 గెటప్. ఈ మేకప్ మ్యాన్ కృష్ణ చైతన్య. నాకు కొద్దిగా వర్క్ ఉండడం వల్ల కృష్ణ చైతన్య మంచి మేకప్ వేయడంలో మంచి ఆర్టిస్ట్. చూడండి, బ్లూ అయిన తర్వాత పింక్ అయిన తర్వాత రెడ్. కండ్ల కంటే కింద నీలి బ్లూ కలర్, కండ్లకు పింక్ కలర్, ఈ నుదుటి పైన రెడ్ కలర్, తర్వాత కనుబొమ్మలకు గ్రీన్ కలర్. అల్లు అర్జున్ గారి గెటప్ పుష్ప 2లో ఎలా ఉందో సేమ్ అదే గెటప్ ఇది మొహరం పండుగ కోసం వేసిన గెటప్. చూడండి, కనుబొమ్మలకు గ్రీన్. ఇది నిమ్మకాయల మాల నేను వేస్తున్నాను. ఇది మాల వేసుకుంటే మెడకు దారం అనేది కొయ్యకుండా ఇలా బట్ట మొత్తం చుడుతున్నాను ఆ దారంకు. అప్పుడే అది మెడను కొయ్యదు, బరువు అనిపించదు, మెత్తగానైతే ఉంటుంది. ఈ నిమ్మకాయలు ఎంత లేదనుకున్నా కిలో సగం వరకు అయితే ఉంటాయి, అంత బరువు ఉంటాయి. కాబట్టి అందుకోసమని నేను ఆ దారానికి ఇలా ఒక బట్ట చుట్టేస్తున్నా. మా ఊళ్ళో ఏ పండుగలు జరిగినా మేము ముగ్గురం ఇలా గెటప్ వేసుకోవడానికి సుమన్ ఉంటాడు, గెటప్ మేకప్ చేయడానికి మేముంటాము. ఏ పండుగ జరిగినా కూడా కళాకారులం ముగ్గురం ఉన్నాం మా ఊళ్ళో.
మేకప్ వేయడానికి మేము, వేయించుకోవడానికి సుమన్. మంచి ఇంట్రెస్ట్ ఉన్న సుమన్. మళ్ళీ చూడండి, కనుబొమ్మల పైన వైట్ చుక్కలు ఉంటాయి. వైట్ చుక్కలు కనుబొమ్మల మీద ఉంటాయి. ముందు పెళ్ళిళ్ళల్లో అలా ఇలా చుక్కలు వేయడం జరిగేది. చూడండి, అలా మొత్తం కనుబొమ్మల పైన వైట్ అనేది వేసిన తర్వాత బొట్టు కూడా వైట్ది కొద్దిగా వేయడం జరిగింది. చూడండి, నేను కమ్మలు పెట్టడానికి సైజు సరిపోతుందా లేదా అనేది ఒకసారి చూసుకున్నాను. ఇలా వైట్తో కనుబొమ్మలకు ఇలానైతే కొద్దిగా హైలైట్ చెయ్యాలి. అప్పుడే పుష్ప 2 గెటప్ చాలా బాగా అవుతుంది. ఇలా చాలా మొహరం పండుగకు చాలా వేషాలు వేయడం జరిగింది. అలాగే చాలా మేకప్లు కూడా చేయడం జరిగింది. అప్పుడు మనకు వీడియో తీయడం అవ్వలేదు. ఇప్పుడు తీస్తున్నాం కనుక ఇప్పుడైతే మన ఛానల్లో వస్తుంటాయి. చూడండి, మళ్ళీ బ్లూ కలర్ చేతులకు కొద్దిగా ఇలానైతే రబ్ చేసేస్తున్నాడు కృష్ణ చైతన్య. చూడండి, మెడలో పేర్లు, ఇవి నిమ్మకాయల పేరు. ఇది ప్లాస్టిక్ పువ్వుల చేరు. చూడండి, ఇది మనదే రూము. మనకు ప్రింటింగ్ ప్రెస్ ఉందన్న కదా, దాంట్లోనే మనకు కలర్స్ అన్నీ, ఏది జరిగినా, ఏది మేకప్ వేసినా, ఏది తయారు చేసినా కూడా ఈ రూమ్లోనే చేస్తాము. ఇది ప్రింటింగ్ ప్రెస్. అండ్ నేను ప్రింటింగ్ పెళ్లి పత్రికలు కానీ, కేశకాండనము కానీ, బిల్ బుక్లు కానీ ఇలా ప్రింట్ చేస్తాను. అలాగే పెయింటింగ్ కూడా చేస్తాను. అలాగే ఇలా గెటప్లు కూడా చేస్తూ ఉంటాము. చూడండి, ఇప్పుడు ఎలా ఉంది గెటప్. చాలా బాగా వచ్చేసింది కదా. ఇలా ఒకసారి ఇలా భుజానికి పైకెత్తు, ఇలా చెయ్యు అని ట్రైనింగ్ అయితే మన కృష్ణ చైతన్య ఇచ్చాడు. చూడండి, నేను కరెక్ట్గా సరిపోయేటట్టు కమ్మలు కరెక్ట్ సరిపోయేటట్టు ఒక రబ్బర్తో చేసి అవిట్లని కరెక్ట్ సైజులో పెడుతున్నాను. అప్పుడే కదా మన గెటప్ అనేది అందంగా కనిపిస్తుంది. ఇలా చాలా గెటప్లు అయితే చేయడం జరిగింది. ఇలాంటివి ఎన్నో మీకు వీడియో రూపంలో రాలేదనుకుంటా, కానీ ఇలాంటివి ఎన్నెన్నో వీడియోలు తీయలేదప్పుడు. చాలా గెటప్లు వేయడం జరిగింది అప్పుడు. చూడండి, కళ్ళకు కాటుక పెట్టుకుంటున్నాడు. చూడండి, చెవులకు చెవిదుద్దులు, ముక్కుకు 2 సైడ్ల ముక్కు పుల్లలు, అలాగే మధ్యలో చూడండి, మధ్యలో కూడా ముక్కుకు పెట్టడం జరిగింది. గాజులు, మెడలో పేర్లు, లిప్స్టిక్,
చూడండి ఎలా వచ్చింది పర్ఫెక్ట్ గెటప్. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, ఇంకొద్ది మందికి పంపించండి, కామెంట్ కూడా చేయండి. థ్యాంక్ యూ.